పత్రికలకు చిన్న పెద్ద తేడా ఉండదని, పత్రిక అంటే ఎప్పుడు పత్రికగానే ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కెఎస్ రంగసాయి అన్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చిన్న మధ్యతరగతి దినపత్రికల సంఘం ఏర్పడిందన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ ఒక హోటల్లో చిన్న మధ్య తరగతి దినపత్రికల సంఘం ఆంధ్రప్రదేశ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రంగసాయి మాట్లాడుతూ, సంఘం అనేక సంవత్సరాల నుండి ఉభయ రాష్ట్రాల్లోనూ పనిచేస్తోందని తెలిపారు. సంఘం సాధించిన అనేక విజయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమాజంలో ఎవరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా తప్పులేదు, కానీ ఇతర సంఘాలను విమర్శించడం మంచి పద్ధతి కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ మరియు శ్రీనివాస్ సభ నిర్వహణ చేసి ప్రసంగించారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కెఎస్ రంగసాయి, ప్రధాన కార్యదర్శిగా గోపీనాథ్, కోశాధికారిగా ద్రోణంరాజు వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్ రెడ్డి, వై సురేష్ బాబు, కె పరశురాం, జాయింట్ సెక్రటరీగా పి శ్రీనివాసరావు, జి రఘురాములు, టి ప్రేమనాథ్, మరొక 8 మంది కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం మొదటి సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ ప్యానల్ లిస్టులో ఉన్న అన్ని పేపర్లకు రేటుతో కూడిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని, అలాగే కొత్త పేపర్లను రాష్ట్ర సమాచార శాఖ ఎన్ ప్యానెల్ చేయాలని, రాష్ట్రంలో ఉన్న అందరు జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అలాగే ఇళ్ల స్థలాలు లేక గ్రూప్ హౌస్లకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇవన్నీ అమలు చేయటానికి సంఘం కృషి చేస్తుందని అన్నారు. చిన్న పేపర్ అనేది లేదని నాకు మీరు జగపతిరావు గారి పేరు వినుంటారు చాలామంది. లెజెండరీ ఆయన నేను లాస్ట్లో ఒక 20 ఏళ్ళ కింద కలిసినప్పుడు నేను 6 పేజీలు తెచ్చేవాడిని 30 ఏళ్ళ కింద. నా పేపర్ ఇచ్చి సార్ చిన్న పత్రిక అన్నారు. ఆయనకి ఎంత కోపం వచ్చిందో. ఆయనకి చిన్న పత్రిక మంచి జరిగే పత్రికలు ఏమంటే ఉండవు, పత్రిక పత్రికే. నీ పేపర్లో న్యూస్ మీరు చూస్తే మిగతా పేపర్లు తెస్తే నీకే న్యూస్ ఎక్కువ ఉంటుంది. చిన్న పత్రిక మాట తీసేయాలి. టెక్నికల్ వర్డ్ అది ఏదో ఆరనే వాళ్ళు టెక్నికల్గా పెట్టుకున్నారు. ఏం చేయాలో ఒకసారి మనం ఆలోచించాలి. జగపతిరావు గారు అంటే నేషనల్ హెరాల్డ్ డైరెక్టర్ను చేసిన ఆయన. చిన్న విషయం ఆయన గురించి చెబుతాను. ఫిరోజ్ గాంధీ గారు వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారికి కంప్లైంట్ చేశారు. నేషనల్ హెరాల్డ్కి ఇద్దరు పని చేసేవారు. నాకు జగపతిరావు గారికి బట్టలు లేదు, జగపతిరావు గారికి తీసేయాల్సిందని జవహర్లాల్ నెహ్రూ గారికి కంప్లైంట్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారికి ఫిరోజ్ గారికి కొంత అల్లుడు, ఇందిరాగాంధీ గారి భర్త. 1 వీక్లో తెలుస్తా అన్నాడు నెహ్రూ గారు. 1 వీక్ తర్వాత పిలిచి డెలగాయిని ఇచ్చి ఫిరోజ్ గాంధీకి నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అన్నాడు. జస్ట్ రిజైన్ అని గెట్ ఇదే మాట అయినా మొత్తం టోటల్ జగపతిరావు గారికి అప్పుడు చెప్పారు. నేషనల్ హెరాల్డ్ మొత్తం ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా గ్రేట్ లీడర్ ఆయన. అంటే ఎథిక్స్ అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఆ జగపతిరావు గారు నాకు చెప్పారు, చిన్న పత్రిక అనే మాట మీరు వాడద్దు. అయితే మన తప్పదు, ఎందుకంటే టెక్నికల్లీ అది ఏదైనా చేసి ఏదైనా దాన్ని 25,000 ఉన్నంత వరకు ఇదేదో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అనేది ఏదైనా చేయగలిగితే బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే మనం చిన్న పత్రికలు కాము. మనం 2 పేజీలు 10 పేజీలు మీరు న్యూస్ కంపేర్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ తీసేస్తే 60% మనది 80% నుంచి 90% న్యూస్ మనకుంటుంది, 25% నుంచి 30% న్యూస్ వాళ్ళకుంటుంది. అది పెద్ద పేపర్లు. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కట్టిస్తారు, మొత్తం మీరు 6 పేజీల నుంచి న్యూస్ ఉండదు టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళు విద్యడానికి కాదు. అందువల్ల అది నాకు అప్పుడప్పుడు బాగా చేసుకుంటుంది. ఏది మన చిన్న పత్రికలు అంటుంటారు ఏంటని అదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే మేము అసలు అసోసియేషన్ పెట్టడం ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఎప్పుడో 1992-93లో చిన్న ఇబ్బంది వచ్చింది. అప్పుడు మా కృష్ణాపత్రి ఇక్కడ వెంకటేశ్వర గారు ఉన్నారు, పాపశాస్త్రి గారు, మీకు అందరూ తెలుసు, ఆంధ్రపత్రికలో ఉండేవారు ఆయన పాపశాస్త్రి గారు. ఇట్లా ఒక 40 ఏం చేయాలో తోచల. ఇన్ఫర్మేషన్లో చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అప్పుడు రాజాజీ గారికి చీఫ్ సెక్రటరీ గారు ఉండేవారు. నాకు బాగా గుర్తు, ఆయన పోయి గెలిచాను. మీరు ఇండివిజువల్గా ఒక లెటర్స్ ఇస్తుంటే అన్నారు, అది కాదండి ఏదో అసంఘటిత శీఘ్రాలు ఉన్నారు, మీరంతా ఎయిటర్స్, ఇది ఒక యూనియన్ ఫామ్ కండి. ఒక యూనియన్ ఒక అసోసియేషన్ ఫామ్ ఇచ్చి
దాని మీద నాకు లెటర్ ఇవ్వండి, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానంటే ఆ రోజు కాదు పైగా రిజిస్టర్ కాదు, ఆయనే చెప్పారు సరే అందరు రిజిస్ట్రేషన్ పెట్టేసారు ఇచ్చేసారు నాకు. అప్పుడు మేము వస్తే దాని మీద ఆయన యాక్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు ఇక ఆలోచన చేశాము మనం ఏంటి ఏదో రిజిస్టర్ చేసి ఒక మనం చేసే 30-40 పేపర్లు అందరికీ ఎక్కువ లేవు అడుగుతున్నాం. రిజిస్టర్ చేసిన తర్వాత అసలు మనం ఏం చేయాలి ఏంటి అనే పరిస్థితుల్లో కొంత ఆలోచన చేసాం. అప్పట్లో ఎలా ఉందంటే ఎక్రిషన్స్కి అప్లై చేస్తే చిన్న పత్రికలు అనగానే పక్కన పెట్టేవారు. చిన్న పత్రికలు అనగానే ఏదో భిక్షేషన్ చేయడము, లేకపోతే మనం పోయి మాట్లాడినా కూడా చాలా మనం ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు పెద్ద వ్యాపారాలు. అప్పుడు మళ్ళీ మేము ఆలోచన చేసాం అసలు ఏంటి దీనికి ఏంటి వాటికి సొల్యూషన్ పంపిస్తాం. అసలు మన ఎందుకు కమిటీలో రాదు, మనం ఎక్రిషన్ కమిటీలోకి వెళ్ళి రాదు. దానికి మొదటి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ చేసి చిన్న పిల్లల వాళ్ళకి వెళ్ళచ్చు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలన్నది. కానీ డాక్టర్ జేసీ మహంతని మన కమిషన్ గారు ఆయన మనకు బాగా సహాయం చేసి ఫస్ట్ టైం దాంట్లో పేరు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద ఎడిటర్స్ ముగ్గురు అపోజ్ చేశారు. బాల్యముందండి వాళ్ళకి ఏదో అవకాశం ఇస్తే సరిపోతుంది అని. దానికి కాదు వేయాలని వేస్తే అప్పుడు మొదలైంది మన ప్రస్థానం కాకుండా ఇప్పటివరకు నడుస్తుంది. ప్రతి జిల్లాలో మన అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది అయిన తర్వాత స్టేట్ మీడియా కమిటీలు అయిన తర్వాత మేము డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాం. డిస్ట్రిక్ట్ మీడియా కమిషన్ కమిటీస్లో కూడా మనకు వచ్చింది. తర్వాత అటాక్స్ కమిటీకి వెళ్ళాం. అటాక్స్ కమిటీలోకి వచ్చినప్పుడు కొంచెం బాగా పెద్ద ఆయనే అపోజ్ చేశారు మనకి. వాళ్ళు అటాక్స్ కమిటీలో ఎందుకండి చిన్న పత్రికలకి ఏవే ట్యాక్స్ ఉంటాయి వాళ్ళు ఏం రాస్తారు. సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది చిన్న పత్రిక మీద. ఆ ఇన్సిడెంట్ పట్టుకొని వెళ్ళి అప్పుడున్న నేను ముఖ్యమంత్రి గారికి వచ్చాను. ఈసారి మమ్మల్ని వద్దంటున్నారు, దీనికి ఎవరు ఉంటుంది. దాని వెంటనే స్టేట్ అటాక్స్ కమిటీకి స్టేట్ లెవెల్ నుంచి నేను కర్నూలు పంపాలంటే 60 గంటల పడుతుంది, 2 గంటలు పడుతుంది. అప్పుడు మేము పోస్టులో వేసేవాళ్ళం జిల్లాలో. నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి పోస్ట్ చేసేవాడిని, కడప పోస్ట్ చేసేవాళ్ళం. అప్పుడు పోస్టల్ లైసెన్స్, ఇప్పుడు ఎందుకు పోస్టల్ లైసెన్స్ అది మాటనే. ఇప్పుడు మనం రిజర్వేషన్లో పాస్ చేసి కమిషన్ గారిని కలిసి కొంతమంది మనం పోస్టల్ లైసెన్స్ ఇమీడియట్గా తీసేయించాలి. అది అవసరమైతే ఎంత పెద్ద దృష్టికి అనవసరం అయినది పోస్టల్ లైసెన్స్, అది ఇంకా ఇప్పుడు లేదు, అది అనవసరం. అదొకటి తీసేద్దాం. తర్వాత అసలు మిగతా యూనియన్లో ఉన్నంతా మన మెంబర్లే, అసలు మనమే ఒక యూనియన్ పెట్టుకుందామని ఒక 2 అడిగారు. మనమే ఇప్పుడు మా ఫ్రెండ్ ఆయన చెప్పేది ఏంటంటే ఉన్న 3 యూనియన్లో మనమే ఉన్నాం సార్ అంట. వాళ్ళు పెద్ద పేపర్ల వాళ్ళు లేరు, చిన్న పేపర్ల వాళ్ళే ఇక్కడ ఏపీడబ్ల్యూలో కానీ ఫెడరేషన్ కానీ ఇంకోటి కానీ ఉన్నారు. మనందరం 200 మంది మినిమం ఉండాలి. ఒక యూనియన్ రికగ్నిషన్కి 200 మంది ఉన్నారు. 200 మంది సార్ మనం 400 మంది ఉన్నాము. అంటే దాంట్లో స్టాఫ్ రిపోర్టర్ కూడా ఎలిజిబుల్, యూనియన్ మెంబర్ ఎలిజిబుల్ అని ఎవరో సజెషన్ చేశారు. అది మీరంతా డిస్కస్ చేయండి. మీరన్నీ పెట్టడం పెద్ద కష్టమేం కాదు. అంటే ఫ్యూచర్లో ఇంకా రాబో కాలంలో ఎక్కడన్నా ఈ డైలీ న్యూస్ పేపర్స్ చిన్న పత్రికలు యూనియన్కి ఇవ్వాలి అనేది ఏదైనా వస్తే, ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో తెలియదు. అంటే మనం ఓనర్స్ తరఫు నుంచి రిప్రజెంట్ ఇస్తున్నాం, వేరే ఓనర్స్ ఉంది. అట్లా కాకుండా ఏదన్నా అనుకుంటే మీరందరూ మనం తర్వాత డిస్కషన్స్ దాంట్లో అభిప్రాయానికి వస్తే యూనియన్ పెట్టడం గట్టిగా నెక్స్ట్ మార్చిలో మనం కూర్చున్నప్పుడు మన యూనియన్ వచ్చేస్తుంది. మెంబర్షిప్ అంతా మనం చేసుకున్నాం. 200 మెంబర్స్ అసలు మన కష్టం చూస్తున్నారు, మన వాళ్ళే చెప్తున్నారు. 3 ఏళ్ళ మనమే ఉన్నాం సార్. నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నేను ఊరికి మీ సలహాదారునే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎవరెవరు ఏం చేయాలనేది. దీని ముందు నేను వాళ్ళంతా ఎక్సెప్ట్ ఈసీ మెంబర్సే. వాళ్ళందరూ ప్రతి ఈసీ మెంబర్కి రావచ్చు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూద్దాం ఏం చేయాలో. చైర్మన్ ఫైనాన్స్ కమిటీ ఈజ్ ఇంపార్టెంట్ పోస్ట్. అట్లాగే ఈ చైర్మన్ సామాన్య కమిటీ అంతా మనకి ఇన్కమ్ మనకి జనరేట్ చేసుకోవాలి, సామాన్యస్ వేసుకోవాలి, అవసరమైతే అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకోవాలి. మనమే కావాలంటే కొంత అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఒక సామాన్యం తీసుకున్నాం. దానికి ఒక చైర్మన్ అర్థం చేద్దాం. అట్లాగే గ్రీవెన్సెస్ ఇవి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది చేయాలని అని చెప్పి లోకల్ కమిటీస్ దాంట్లో మనం వేసుకున్నాం. అందుకని
మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ మనం అకామిడేట్ చేయలేము కాబట్టి చేయలేని వాళ్ళకి తప్పకుండా వేరే అవకాశం ఉంటుంది, డిస్ట్రిక్ట్ కమిటీలోనూ వచ్చిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన చేతిలో లేని పరిస్థితి. దాదాపు 5 గంటలు ఇచ్చారు. వాళ్ళు మిగతా ఇద్దరిని ఏం చేయాలని చూపాను. మనం శ్రీకాకుళం హర్షరామ్ గారు, శ్రీకాకుళం వైజాగ్, సురేష్ బాబు వైస్ ప్రెసిడెంట్, అనిల్ కుమార్ రెడ్డి రాయలసీమ నుంచి వైస్ ప్రెసిడెంట్. కమిటీలో వేస్తాం. సెక్రటరీగా గోపీనాథరావు గారు, చైతన్య గారు. ఇవి రమణ గారు, గోపీకృష్ణ ట్రెజరర్గా. వీరికి ట్రెజరర్తో పాటు చాలా ఇంపార్టెంట్ కమిటీ ఒకటి అప్పచెప్తాం. స్టేట్ లెవెల్లో ఒక కమిటీ అప్పచెప్తాం రమణ గారు. వేమనాథ్ గారు, ఈ న్యూస్. వేమనాథ్ గారు మనకు చాలా సీనియర్ మెంబరు. వేమనాథ్ గారు ఎప్పటి నుంచో వారికి ఇవ్వాల్సింది ప్రాతినిధ్యం, మనకు రావాల్సిన వాటా మనకు దక్కించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్మాల్ పత్రికలన్నిటికీ కూడా ఐడెంటిఫైర్ నుంచి కానీ ఇతర రావాల్సినటువంటి రాయితీలు కానీ అన్నీ కూడా మన సంఘం తరఫున తెచ్చుకుంటూ గత 40 సంవత్సరాల నుంచి జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకి సంఘం రిజిస్ట్రేషన్ అయింది. సంఘానికి సంబంధించిన మినిట్స్ ఉన్నాయి, సంఘానికి సంబంధించినటువంటి బ్యాంక్ ఆడిట్స్ కానీ ఏది కూడా పక్కాగా మన అసోసియేషన్కి ఉన్నాయి. మన అసోసియేషన్ ధీటుగా ఏ అసోసియేషన్ వాళ్ళు కూడా లేరు. ఈ మధ్యకాలంలో ఏవో కుప్పలు దెబ్బలుగా వస్తున్నారు. వాటికి ప్రాతినిధ్యం కానీ వాటికి ఎలాంటి బేస్ లేకుండా నడుస్తూ ఉంది. మీకు కూడా తెలుసు, మీరు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మీ పత్రికలు నడుపుతూ ఉన్నారు. ప్రతిసారి కూడా ప్రతి అక్రిడేషన్ కమిటీ జిల్లా కమిటీలో కానీ, అటాక్స్ జిల్లా కమిటీలో కానీ, స్టేట్ కమిటీలో కానీ మన అసోసియేషన్ నుంచి మనకే పెద్ద పీట వేసి నడుస్తాం. మీ అందరికీ తెలుసు. దీని ద్వారా మనం రంగసాయి గారిని అభినందించాల్సిన అవసరం. సందర్భంలో కూడా మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ సారు కొంతమంది వెళ్ళి కమిటీలో ఏమేమి ఉండాలి, ఏంటి అక్రిడేషన్ కమిటీలో ఏంటి కూడా చెప్తారు మీకు తర్వాత మీటింగ్. ఈ సందర్భంలో చిన్న మధ్య తరహా పత్రికల సంఘం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది పత్రికా వ్యవస్థలో. కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ కమిటీలో ఉండాలన్నా, గవర్నమెంట్ కమిటీ ఏ దాంట్లో ఉండాలన్నా మన సంఘం తరఫునే ప్రధాన పాత్ర ఉంటుంది. మీరు దాన్ని గర్వంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. మన సొసైటీ సంబంధించి అన్ని నియమ నిబంధనలు గవర్నమెంట్కి అనుకూలంగా, కోర్టులకు అనుకూలంగా మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మన పెద్దలు రంగసాయి గారు. రంగసాయి గారు కూడా 2 పత్రికలు మొత్తం కంబైన్డ్ స్టేట్లోను అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా సొంత మిషన్లను పెట్టి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి దేశంలో సొంత పత్రికా వ్యవస్థ పెట్టి మిషన్స్ పెట్టి అక్కడ స్టాఫ్ను కూడా పెట్టి చిన్న పత్రిక అంటే ఇట్లా ఉండాలనే ఒక సుక్కానిలాగా సార్ ముందుకెళ్తా ఉన్నారు. అట్లా మనం కూడా మీ స్థాయిలో మీరు కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తామంటే మీకు కూడా అక్కడ జిల్లాల్లో కానీ అక్కడ గౌరవమైన గుర్తింపు ఉంటుంది. గవర్నమెంట్ వైపు నుంచి కూడా మీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన ఈ మీటింగ్లు 2 సెషన్లుగా నడుస్తాం. పబ్లిషర్లందరికీ అసోసియేషన్ తరఫున నేనైతే చాలా స్వాగతం చెప్తున్నాను. కారణాలు ఏమిటి అనేది వర్ణించొద్దు. మన సమావేశం లాంగ్గా జరిగింది, జరుపుకోలేకపోయాం. అది మీలో ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమందికి తెలుసు ఎందుకు పెట్టుకోలేకపోయాం. గత 5 సంవత్సరాలు ఎందుకు అసోసియేషన్ని అలా నడపాల్సి వచ్చింది అనేటువంటిది మీలో చాలామందికి తెలుసు. అసలు మామూలుగా చిన్న పత్రికల సంఘం అంటే ఇలా ఉండాలి అని రంగసాయి గారే అంత మోడల్గా తయారు చేశారు దాన్ని.
నిజంగా రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆయన పడిన బాధ, ఆయన పడిన తపన నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు ఇవాళ అడగచ్చు అసోసియేషన్ ఏమిటి, ఏం చేసింది అని. ఏం చేసిందో గతంలో ఉన్న మనందరికీ తెలుసు. ఇప్పుడు తండ్రి నడవలేకపోతున్నాడని, మనకి రెక్కలు వచ్చాయని తండ్రిని చంపేయడం ధర్మమా? అదొక్కటి ఆలోచించండి. ఈవేళ ఆ వేళ 18 నెలలు ఎక్రిడేషన్స్కి 18 నెలల ఎంపానల్మెంట్కి తీసుకొచ్చింది మనం అసోసియేషన్. ఇదే రంగసాయి గారు అంటే వీళ్ళంతా చెప్తున్నారు మనం వేరే రాష్ట్రం, ఆయన వేరే రాష్ట్రం ఏంటి? 3 ఎడిషన్స్. మనం సిగ్గుపడాలి, మనం పబ్లిషర్స్గా సిగ్గుపడాలి. 3 ఎడిషన్స్లో సొంతంగా ప్రచురణ కేంద్రాలు ఉండి ఫుల్ టైం స్టాఫ్ తోటి నడుపుతున్నటువంటి పత్రిక రాష్ట్రంలో నేను అనుకోవడం ఆయన ఒకటే ఉంది. తోడవుట్ నేను చాలా గర్వపడుతుంటాను ఆయన తోటి పనిచేస్తున్నాను. ఎందుకంటే ఎవరు మీ అధ్యక్షుడు అని అడిగితే నేను పలానా అని చెప్పగలిగినటువంటి అడ్రస్ క్రియేట్ చేసినటువంటి రంగసాయి గారిని మర్చిపోవడం నాకు అంటే ఇప్పుడు ఆయన గౌరవాధ్యక్షుడు. కానీ యాక్చువల్గా గౌరవాధ్యక్షుడు అని కన్నా కూడా అధ్యక్షుడు అని అంటాను నేను. కారణం ఏంటంటే మా వెనకాల నడిపించింది ఆయన, మా వెనకాల బేస్ బోన్ ఆయన, మనం బ్యాక్ బోన్. రాష్ట్రం గత సంవత్సరం మనమేంటి ఏ యూనియన్లు పనిచేసాయి చెప్పండి ఒకసారి. మనం కాదు, ఓకే మనం ట్రేడ్ యూనియన్ కాదు. మీరు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ట్రేడ్ యూనియన్ కాదు, మనం ధర్నాలు చెయ్యము. మన పబ్లిషర్స్ యొక్క సంక్షేమాన్ని చూసేది మన అసోసియేషన్. పబ్లిషర్ ఎలా స్ట్రెంగ్త్ అవ్వాలి, పబ్లిషర్కి ఏం చేస్తే ఆర్థికమైనటువంటి బలోపేతం వస్తుంది, లేకపోతే ఏం చేస్తే మనం పత్రికను బాగా నడపగలడు, అది టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి. చిన్న పత్రికల సంఘం ఉంటే మన గైడ్, మనకు గైడ్ అలా ఓపెన్ చేస్తే రంగసాయి గారికి ఫోన్ చేస్తే ఎంపానల్మెంట్ ఎప్పుడు పెట్టుకోవాలి, లేకపోతే శ్రీనివాస్కి ఫోన్ చేస్తే ఎలా పత్రిక నడపాలి, ఇది చెప్పగలరా లేదా అని చూడాలి తప్పించి మీకేమి ఇస్తున్నారు మాకేం వస్తుంది అనేటువంటి పదాన్ని అసోసియేషన్ నుంచి చూడడం తప్పు. యూనియన్ వేరు, అసోసియేషన్ వేరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సోదరులందరికీ, మనది అసోసియేషన్ మాత్రమే. పబ్లిషర్స్ మనంతా ఓనర్స్. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ లేదు. ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, తేడా అంతే. పబ్లిషర్స్ మనంతా ఒకే వ్యాపారాన్ని చేస్తున్నాం. అది నేను వ్యాపారం అంటాను ఖచ్చితంగా. ఈ వ్యాపారం నిర్వహిస్తున్న క్రమంలో మనం గవర్నమెంట్ మీద ఒత్తిడి తేలేకపోయామా అంటే గత సంవత్సరంలో లేబర్ యూనియన్స్ పడుతున్నాయి. ఏ లేబర్ యూనియన్ యాక్టివ్గా ఉంది గత 5 సంవత్సరాలు? లేదు. గవర్నమెంట్తో సఖ్యతగా ఉన్న లేబర్ యూనియన్ లేదు, సఖ్యతగా లేని యూనియన్ లేదు. మనం ఉన్నవి లేని 2 ఉన్నాయి కదా, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, అనేక కారణం. సో అలాగే పబ్లిషర్స్గా ఉన్నటువంటి మనం కూడా రంగసాయి గారు విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. అసోసియేట్ అంటే కనీసం ఒక్కసారి, అంటే మీకు చెప్పుకుంటే సిగ్గు, ఒక్కసారి ఐటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ తోటి అంటే మనం పబ్లిషర్ సమావేశం పెడదాం 5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం. వెంకటరమణ గోపికృష్ణ పత్రిక ఏలూరు నుంచి ప్రచురణ అవుతోంది. 38 సంవత్సరాల నుండి ఆ పత్రిక నడుపుతుంది. మరి ఇటీవల 2 సంవత్సరాల క్రితం నేటి ఆధునిక యుగానికి అనుగుణంగా జీకే డిజిటల్ న్యూస్ అనేటువంటి న్యూస్ ఛానల్ కూడా వేరే సపరేట్ స్టూడియో ఎదురులో స్థాపించుకోవడం, మీ అందరి సహాయ సహకారాలతో పెద్దల సూచనలతోటి జీకే డిజిటల్ న్యూస్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ యూనియన్ గురించి చాలామంది ఎక్కువ చెప్పారు ఇంతకుముందే, ఇంకెక్కువసేపు చెప్పినా ఎంత చెప్పినా మన యూనియన్ గురించి ఎక్కువే. ఎందుకంటే ఇది వాళ్ళది కాదు, ఇది 30 సంవత్సరాలు 33 సంవత్సరాల క్రితం యూనియన్ జీవోలు, యూనియన్ ఎలా ఉండాలి, ఎలా ఉంది, రంగసాయి ఎలా పనిచేస్తున్నారు అనేది ఒక ఎత్తు అయితే, అప్పటి యూనియన్లో దాన్ని మర్చిపోగలనుకున్నది రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పనిచేసినటువంటి హరిరామ్ గౌరవ్ గారిని సన్మానించడం జరిగింది. మా జిల్లాకు చెందినటువంటి కారుపాటి వివేకానంద గారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సన్మానించుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజున వచ్చినటువంటి ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. అంతమంది వస్తున్నారంటే ఆ యూనియన్ ప్రతిష్టను బట్టే వస్తున్నారు. ఆ యూనియన్ ప్రతిష్టను పెంచింది పూర్తిగా అందరితో పాటు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చాలా మంది చేశారు, కానీ ఈ అందరినీ ముందుకు తీసుకెళ్ళి
ఆయనకు ఓపిక ఉందా లేదా, వయసుతో సంబంధం లేకుండా మనతో పాటు ముందుకు పరిగెడుతున్న మనకన్నా ముందు రోజు వచ్చి ఇవన్నీ బుక్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చినటువంటి ఆ రోజు ఎలా పనిచేశారో. అప్పట్లో హైదరాబాద్లో లగడ్కాబుల్లో ద్వారకా హోటల్లో పెట్టుకునేవాళ్ళం మీటింగ్. అక్కడి నుంచి వేరే తర్వాత లగడ్కాబుల్లో ఇంకో హోటల్లో మళ్ళీ విజయవాడలో ఇలాగా ఆ రోజు నుంచి ఈ రోజుకి అదే ఉత్సాహంతో, అదే జయంతో, అదే నలుగురికి ఉపయోగపడాలన్నటువంటి సంకల్పంతో యూనియన్ కనుక సంగీత శక్తి కరెక్ట్గా ఉన్నట్టయితే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మన మాట వింటుంది, మన కోరికలు మన భావాన్ని అర్థం చేసుకుంటుందనే మహాసంకల్పంతో ఆ రోజు నుండి ఈ రోజుకి అదే ఉత్సాహంతో పనిచేస్తున్న రంగసాయి గారికి మనందరం మరొక్కసారి కరతాళ ధ్వనులతో ఆయన్ని పూర్తిగా కూడా అభినందించుకోవాలి. ఆయన వయసును అభినందించక వయసు కాదు కాబట్టి సభాముఖంగా పనిచేయాలి కాబట్టి ఆయనకు పూర్తిగా మనసాపూర్వకంగా ఆయనకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి రంగసాయి గారి సారథ్యంలో ముందు త్వరలోనే మన అన్ని డిమాండ్స్ రేటు కానివ్వండి, ఎక్విటేషన్స్ కానివ్వండి, అథారిటీ కమిటీలు కానివ్వండి, ఇంకా ఏ కార్యక్రమాలు ముందుకెళ్తే ఆ కార్యక్రమాలు ఆయనతో పాటు సహకారం చేస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరి సహకార సూచనలు ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.